Hi friends, welcome to the Law Tailor YouTube channel. My name is Gollu Ramanyal Advocate, Vakkalgada. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ద ఇండియన్ డైవర్స్ యాక్ట్ 1869. ఈ ఇండియన్ డైవర్స్ యాక్ట్ అనేది క్రిస్టియన్స్కి సంబంధించి మ్యారేజ్లు, విడిపోవటాలు, విడాకులు తీసుకోవటాలు, జ్యుడిషియల్ సెపరేషన్కి సంబంధించి క్రిస్టియన్ మ్యారేజ్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఈ ఇండియన్ డైవర్స్ యాక్ట్ అనేది 1869లో రావడం జరిగింది. 1869లో ఈ చట్టం రావటం భారతదేశం మొత్తం ఈ చట్టం ఫోర్స్లో ఉంటుంది. అలాగే ఈ యొక్క ఇండియన్ డైవర్స్ యాక్ట్ మొత్తం 16 సెక్షన్లు ఉంటాయి. ఈ 16 సెక్షన్లు భారతదేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ పెళ్ళిళ్ళు లీగల్ ఎలా అవుతాయి, అలాగే డైవర్స్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి, జ్యుడిషియల్ సపరేషన్ ఉండాలంటే ఎలా ఉండాలి, దానికి సంబంధించి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్కి సంబంధించి క్రిస్టియన్స్ ఈ ఇండియన్ డైవర్స్ యాక్ట్ అనేది 1869లో వచ్చినటువంటి చట్టం ఎలా ఉండాలి, ఎలా విధి విధానాలు ఏంటనేది ఈ చట్టం వివరించడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ బై ఫ్రెండ్స్.